నిర్మలమ్మే బీజేపీ అధ్యక్షురాలంట. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కేంద్ర ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రిగా కీలక శాఖలను చూశారు నిర్మలా సీతారామన్. ఆమెకు ఎందుకు బీజేపీలో అంత ప్రాధాన్యత కలిగిన శాఖలు దక్కాయి అంటే ఆమె మోడీ, అమిత్ షాల నమ్మకస్తురాలిగా గుర్తింపు పొందారని చెబుతారు. ఆమెకు ఆంగ్లం, హిందీతో పాటు ఇతర భాషల మీద కూడా పట్టు ఉంది. అంతేకాదు డైనమిక్ లేడీగా గుర్తింపు ఉంది. ఇక ఆమె తమిళనాడు ఆడపడుచు, అలాగే తెలుగింటి కోడలు. ఇలా ఆమెకు ప్రాంతీయంగా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి. ఆమె ఒక మహిళగా ఏకంగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన 2వ మహిళగా ఉన్నారు. డేరింగ్గా ఆమె వ్యవహరిస్తారు. రక్షణ మంత్రిగా అది ఆమె నిరూపించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మోడీ, అమిత్ షాల ఏలుబడిలో నిర్మలమ్మకు బాగా ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో జాతీయ బీజేపీ అధ్యక్ష పదవిని ఆమెకు ఇస్తారని ఢిల్లీ స్థాయిలో జోరుగా ప్రచారం సాగుతుంది. ఆమె వినయ విధేయ నిర్మలమ్మగా ఉన్నారని, పైగా దక్షిణ భారతదేశానికి చెందిన వారుగా 2 ముఖ్యమైన రాష్ట్రాలతో అనుబంధం కలిగిన వారుగా ఉన్నారని అంటున్నారు. బీజేపీ కూడా ఆమె సేవలను ఈసారి పార్టీ కోసం ఉపయోగించుకోవాలని చూస్తుంది అని అంటున్నారు. పైగా మహిళా కోటా పేరుతో రిజర్వేషన్లు ఆమోదించిన ఘనతను ఇప్పటికే సొంతం చేసుకున్న బీజేపీలో పురుషాధిపత్యం ఎక్కువగా ఉందని విమర్శలు ప్రత్యర్థుల నుంచి వస్తున్న వేళ ఈసారి లేడీస్కి ఛాన్స్ అన్నది గట్టిగా వినిపిస్తుంది. అంతేకాదు 2029 ఎన్నికలు చాలా డిఫరెంట్గా సాగుతాయని అంటున్నారు. దేశంలో 3వ వంతు ఎంపీ సీట్లలో మహిళలే పోటీ చేస్తారు. 33% రిజర్వేషన్లు ఆ ఎన్నికల్లో అమలు చేస్తారు. ఇక జనాభా గణన తర్వాత దేశంలో మరో 200 సీట్లు పెరుగుతాయని అంటున్నారు. అలా ఆ 2 అంశాలను ఆసరాగా చేసుకుని మరోసారి గెలవాలని బీజేపీ చూస్తుంది. దాంతో సమర్థురాలైన మహిళా అధ్యక్షురాలు ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే గత 11 ఏళ్లుగా దేశంలో కీలక మంత్రిత్వ శాఖలను చూసిన వారుగా దేశంలో ఎంతో కొంత పరిచయం ఉన్న నిర్మలమ్మ అయితే జాతీయ అధ్యక్ష స్థానానికి జనానికి మధ్య కనెక్షన్ బాగా ఉంటుందని భావిస్తున్నారు. పైగా ఆమె ఒక సాధారణ గృహిణి మాదిరిగా వ్యవహరించే తీరు మహిళా ఓట్లను బీజేపీకి మరింతగా తెచ్చిపోస్తుందని కూడా బీజేపీ పెద్దలు విశ్వసిస్తున్నారట. దాంతో బీజేపీ కొత్త అధ్యక్ష రేసులో ఎంతోమంది మహిళల పేర్లు వినిపించినా చివరికి నిర్మలమ్మకే ఆ పదవిని ఖరారు చేస్తారని అంటున్నారు. ఆమెను ఆ పదవిలోకి తెచ్చాక కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపడతారని, కీలకమైన ఆర్థిక శాఖను తమ మనసులో ఉన్న ఒక నాయకుడికి అప్పచెబుతారని, అంతేకాకుండా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారని అంటున్నారు. మొత్తానికి కాబోయే బీజేపీ ప్రెసిడెంట్ నిర్మలమ్మ అన్నది హస్తినా వర్గాల బోగట్ట. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షురాలిగా ఒక మహిళ ఈసారి స్వతంత్ర దినోత్సవం నాటికి జెండా ఎగరేస్తారు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.